ఇప్పుడు మేము వెళ్ళాల్సిన స్పాట్ వచ్చి ఆ కొండకి, ఆ కొండ ఎడ్జ్లో ఎక్కాలి. సో ఫ్రమ్ హియర్ మా బండి వచ్చి అక్కడ ఉంది చిట్టిగాడు. సో రూట్ అలా వెళ్తూ ఈ కొండపై దాకా వెళ్తుంది. సో అది చూడడానికి చాలా దగ్గరగా ఉన్న మినిమం మనకి 8 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి హరిహర ఫోర్ట్. ఏ జాగ్రత్త. సో హరిహర ఫోర్ట్ ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఈ మాత్రం హైట్ మన తెలుగు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఫ్రమ్ హైదరాబాద్. సో అవుట్లుక్ సో హరిహర ఫోర్ట్కి వెళ్ళడానికి మనకి ఆటోస్ అవైలబిలిటీ ఉంటాయి త్రయంబకేశ్వర్ నుంచి. అండ్ ఆటోస్ ఛార్జెస్ కూడా నియర్లీ 50 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారంట. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి మనకి తగ్గుద్ది. అండ్ ఇక్కడ మనకి ఛార్జ్ చేసే అదే ఎంట్రన్స్ టికెట్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే ఓన్ వెహికల్స్ మీద వస్తే మనకి వెహికల్ పార్కింగ్ కోసం 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మనం ఎక్కే ల్యాండ్స్కేప్స్ అసలు మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. వెళ్ళే కొద్దీ మనకి జారుతూ ఉంటాం బాగా. సో వెళ్ళే ట్రాక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో మనం అనుకున్నంత ఈజీ ట్రెక్ అయితే కాదు ఇది. గ్రీనరీ ఎంతైతే బాగుందో సో ల్యాండ్స్కేప్ కూడా అంతే దరిద్రంగా ఉంది. అంటే దరిద్రం అంటే జారుతూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఈ ప్లేస్ అసలు ట్రెక్కింగ్కి చాలా డేంజరస్. సో ఇండియాలో వన్ ఆఫ్ ద డేంజరస్ ట్రెక్కింగ్ మౌంటైన్స్లో చూసుకుంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు మౌంట్ ఎవరెస్టే. సో మనకి వెస్ట్ ఇండియా చూసుకుంటే మహారాష్ట్ర ది బెస్ట్ ప్లేసెస్లో ఉంది ట్రెక్కింగ్కి. అండ్ మహారాష్ట్రలో ఫస్ట్ ప్లేస్ వచ్చి ట్రెక్కింగ్ డేంజరస్ చూసుకుంటే ఈ హరిహర ఫోర్టే. సో క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది, క్లౌడీగా. అండ్ మధ్య మధ్యలో ఎండ వస్తూ ఉంది. సో మనకి హరిహర ఫోర్ట్లో కూడా షాప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో షాప్స్లో కూడా ఏమేమి దొరుకుతుందో మీకు ముందు ముందు చెప్తాను. సో ట్రెక్కింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. సీనరీ అయితే అదిరిపోయింది అబ్బా. సో నాకు వస్తున్న ఈ ఫీల్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది ట్రెక్ చేసే కొద్ది నేచర్ యొక్క లుక్స్ చాలా అంటే బాగుంది. ఎందుకంటే క్లౌడ్స్ నుంచి పాస్ అయ్యే సన్లైట్ ఒక చోట డార్క్గా ఒక చోట లైట్గా, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈ విధంగా నేను ఇంత పెద్ద మినిమం 4 feet ఉంది ఈ ఒక్కొక్క రాయి ఎక్కి వెళ్ళాలంటే. సో రైట్ సైడ్ సేఫ్టీ అన్ని ప్లేసెస్లో అయితే లేదు. అనుకున్నంత ఈజీ లేదబ్బా ఇది ఎక్కడం, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ జాయిన్ అయ్యారు. మనకి బ్యాక్ సైడ్ ఇది మనం ఎక్కాల్సిన హిల్ స్టేషన్. సో మనకి ఇక్కడ అవైలబిలిటీ వచ్చి వాటర్ దొరుకుద్ది. అది ప్రైస్ పైకి వెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంది. సో స్టార్టింగ్ మాకు 50 రూపీస్ దొరికింది. అండ్ నెక్స్ట్ 60 రూపీస్ చేస్తాడు. అండ్ మ్యాగీ కూడా దొరుకుద్ది, కీరా దోసకాయ దొరుకుద్ది, అండ్ లెమన్ వాటర్ దొరుకుద్ది. సో మాక్సిమం లిక్విడ్స్ తీసుకోండి, ఎక్కువ అయితే ఇంకా తినే ఐటమ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వెళ్ళే కొద్ది మీరు ఎక్కువ వీక్ అయిపోతుంటారు. సో ఇది మనం వెళ్ళాల్సిన కొండ. సో ఇప్పటికే చూసుకోండి అసలు ఎలా ఎక్కుతున్నారో. సో హరిహర ఫోర్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈ హరియాణా ఫోర్ట్. నిజంగా చూస్తే షర్ట్ పీస్ మొత్తం సెట్ అవుతుంది. థింగ్ హిల్ స్టేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది, చెప్పాలంటే బమ్ షేక్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ పైకి. సో నుంచి చూస్తే చాలా హైట్ వచ్చాం మ్యాక్సిమం మనకి. సో మన హరియాణా ఫోర్ట్ ఒక హైట్ వచ్చి 3676 feet హైట్ ఉంది సీ లెవెల్ నుంచి. సో పైకి రీచ్ అయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ బ్యాక్ సైడ్ వ్యూ మనకి. బ్రోస్ కమ్ ఆన్, ఫుల్ ఎడ్జ్ కట్స్. యా మనకి హరిహర ఫోర్ట్ వచ్చి
దగ్గర దగ్గర 85 డిగ్రీస్ హైట్ ఉంటుంది మనకి ఏదైతే ట్రెక్ చేయాలో. సో మోస్ట్ డేంజరస్ ట్రెక్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే మనకి నడిచే స్పాట్లో కూడా కంప్లీట్ వాటర్తో ఉంటుంది, కొన్నిసార్లు జారిపోతాం. సో ఇక్కడ డెత్ కేసెస్ కూడా వచ్చి అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే తెలీదు. గవర్నమెంట్ కూడా దీని మీద అంత సీరియస్గా తీసుకుంటా. బట్ ద థింగ్ ఈస్ మనకి హరిహర ఫోర్ట్ విజిట్ చేసే టైమింగ్స్ వచ్చి మాన్సూన్ సీజన్ ఎక్కువ విజిట్ చేస్తారు అండ్ వీకెండ్స్ కూడా వస్తారు. సో ఇదా తెలుగు వాళ్ళు ఉన్నారా? ఏ గుట్ట చెట్టు వీళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. తెలుగుడే మా ఎక్కడి నుంచి? హైదరాబాద్. నువ్వు హైదరాబాద్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో రిచ్ సైడ్. మాది అక్కడ కాదు, మాది మొత్తం లోకల్. మాది ఎల్బినార్, ఉప్పల్, బాలాపూర్, సికింద్రాబాద్. మాకలమ్మ జాతర ఉంటుంది మొత్తం. సో ఎక్కిన ప్రతిసారి నేను మెట్లు వెతుక్కోవడమే సరిపోయింది, ఎందుకంటే స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు మనకి యాంగిల్స్ చాలా డిఫరెంట్ గా ఉండి పట్టుకొని ఫోకస్ చేయలేక ఎక్కుతూ ఇది నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అబ్బా. హరిహర ఫోర్ట్ పై నుంచి. సో ఈ ఫోర్ట్ కట్టింది వచ్చి యాదవ్స్ కట్టారు అప్పట్లో 19 and 14th century అయితే కట్టడం జరిగింది. సో ఈ ఫోర్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ట్రేడింగ్ పర్పస్. వీళ్ళు గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రేడింగ్ పర్పస్ ఇక్కడ నుంచి అయితే సప్లై చేసుకుంటేవారు. అండ్ ఈ విధంగా మేము కష్టపడి పైకి రావడం జరిగింది. సో పైకి వచ్చిన తర్వాత మాకు లొకేషన్, మేము పడిన కష్టానికి పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది మాకైతే. నిజంగా నేచర్ బెస్ట్ వ్యూస్ ఉన్నాయి, సీనరీ కానీ క్లైమేట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది మాకు. సో ఫైనల్ గా పైకి వచ్చిన తర్వాత నా యొక్క సెలబ్రేషన్ కి ఎలా ఉంది ఫ్రెండ్స్? సో సెలబ్రేషన్ ఫ్లాగ్ తో కంటిన్యూ అవుతుంది. దిస్ ఈస్ హౌ మన ఛత్రపతి శివాజీ ఫ్లాగ్ కూడా ఇలాగా అసలు యాంగిల్ పైకి రావాలన్న కష్టం. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ మనం అక్కడికి వెళ్తాం. ఐ హోప్ హరిహర ఫోర్ట్ యొక్క ట్రెక్కింగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా అయితే ఈ ట్రెక్కి కొంచెం లైక్ వేసుకోండి. ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా ట్రెక్ చేయాలనుకుంటే కింద కమెంట్లో పెట్టండి. సో కష్టపడి ఒక స్మాల్ ఇంట్రో అయితే రెడీ చేశాను వీడియో. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కొత్త నేలపై కాలి సంతకం, కొండగాలితో శ్వాస పంపకం, తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. ఓ బ్రతుకే పయనం వదిలై జగడం, నువ్వు పంచే మంచే